గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడిగాలి పర్యటనతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఎమ్మెల్యే పర్యటనతో గట్టుబుత్కూరులో హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన చేశారు. వెంకంపల్లి మధురానగర్ గంగాధర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, బతుకమ్మ ఘాట్, కంపౌండ్ వాల్ నిర్మాణం, కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్, ఇందిరమ్మ మోడల్ హౌస్, ఎస్సీ బాయ్స్ హాస్టల్, అంబేద్కర్ భవనం మరమ్మతులు, ప్రెస్ భవన్కు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం గురించి గత ప్రభుత్వం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కటింగ్ లేకుండా చూడాలని సూచించారు. ఒక 5-10 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రం అంతటా చొప్పదండి లెక్క అభివృద్ధి జరగాలని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గ ప్రజలు అనుకునేలా చేస్తానని చెప్పి ఈ గ్రామంలో ఇంతకుముందు మా అమ్మలు అక్కలు చెప్పిండ్రు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టియాలని చెప్పి నేను నిజానికి కూడా అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తున్నా, మీ అందరి కోరిక మేరకు ఆ గుడిని కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ గంగాధరలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. రాజన్న ఎక్కడు, ఇక రాజన్న ఇంకొక నెల అయితే సర్పంచ్ అవుతాడు. మీ అందరికి గెలిపి ఆయన సర్పంచ్ అయినాక గుడి చాలా అద్భుతంగా కట్టుకుందామని చెప్పి మీ అందరికి చెప్తూ, చాలా మంచిగా కట్టుకుందాం ఆ గుడి. మీరు ఏ విధంగా అయితే జరుపుకుంటారో ఆ విధంగా గుడి కట్టించే బాధ్యత కూడా మనం అందరం తీసుకుందామని చెప్పి మీ అందరికి మాటిస్తూ, ఇప్పుడు అది పోతుందిలే కడదాం. నా ఇంతవరకు నా దృష్టికి రాలేదు, ఇప్పుడే చెప్పిండ్రు. ఖచ్చితంగా దాన్ని ఎంబడబడదాం, చేద్దాం, మంచిగా కట్టుకుందాం. ప్రతిష్ట కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుని మనమందరం కూడా ఆ దేవుని ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోదు, ఏ ఒక్క పేదలకు ఒక ఇల్లు కట్టించిన పాపాన పోదు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా తీసుకొచ్చినాం. మరొక